అందరి చేతుల్లో ఇవ్వటంగా మొగోళ్ళు సపోర్ట్ చేస్తలేదా? జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ అన్న. మంచి దమ్మున్నాడు. అందరికి ఒక 10 నిమిషాలు సైలెంట్ ఉంటుంది. సార్ మాట్లాడతాడు ఎంబడే. అందరికి కూడా నమస్కారం. ఒకటే సార్, భారతదేశంలోనే పెద్ద నియోజకవర్గం మేడ్చల్. కాకపోతే 3 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలు ఉండే. భారతదేశంలో ఏ నియోజకవర్గంలో లేదు. అది మా మేడ్చల్ మల్లారెడ్డి నియోజకవర్గమే ఉందట. అలాంటి దాన్ని తీసుకుపోయి తుకుడలు చేసి 440 మంది లీడర్లు ఉంటే మాత్రం 220 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉండే, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వీళ్ళందరూ మటాస్ అయిపోయారు. పగతోటి, మల్లన్న మీద పగతోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి ఇప్పుడు 16 చేసింది. 16 కార్పొరేటర్లు అయినాయి. ఒక దాంట్లో కూడా ఒక జిల్లా, ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 13. మా వాళ్ళు మొన్న 3 మున్సిపాలిటీలలో ఎలక్షన్ పెడితే వన్ సైడ్ మేడ్చల్ కార్యకర్తలు, మా యువకులంతా కలిసి ఎంత పట్టుబట్టి గెలిపించారంటే వాళ్ళని దమ్ము చేశారు. వాళ్ళు ఉర్రుదవులు వీరు, మేమే గెలుస్తున్నాం. మల్లారెడ్డిని ఓడగొడతామని ఉర్రుదలు వీరు మల్లారెడ్డిని ఓడగొడతామని ఘోరంగా అట్టర్ బ్లాక్ చేసి పెట్టాం కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని. ఈరోజు మా బిడ్డ చైర్మన్, నా స్టూడెంట్, మా కాలేజ్ స్టూడెంట్ బిడ్డకు పాస్ అయింది. ఆమె చైర్మన్ చేస్తా. బంగారపతి అమ్మాయి మా బిడ్డ. అట్లా అలాంటి మంచి ఆనిముత్యాలను అంతకుముందు కూడా యంగ్ మేయర్ ఇన్ ఇండియా, ఫస్ట్ టైం ఇన్ ఇండియా, చిన్న ఏజ్లో 24 ఏళ్లలో మేయర్ చేసి ఇంతమందిని అభివృద్ధి చేసి మేయర్లు, చైర్మన్లు, పార్టీ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మా పార్టీ ప్రెసిడెంట్, మిగతా మా మల్లేశన్న గారు, మా కార్పొరేటర్లు, మా నాయకులు, యువ నాయకులు, ఉద్యమకారులు, ప్రతి ఒక్కరు కూడా, మా జక్క వెంకన్న, మా కాబోయే మళ్ళా ఎంపీ నిలబడ్డ మా రాగిరి లక్ష్మారెడ్డన్న, మా ఇన్ఛార్జ్ మా జహాంగీర్ బాయ్, మా సంజీవరెడ్డి ప్రెసిడెంట్, మాజీ మేయర్ బుచ్చిరెడ్డి గారు, మా భాస్కర్ గారు, కాబోయే కార్పొరేటర్ భాస్కర్ గారు దశ తిప్పల పట్టుకుంటాం. 1% ఊరు పోయి 1% కాలు పట్టుకుంటున్నా. 1% స్టార్ట్ చేసిన మంచి పిల్లవాడన్న భాస్కర్, ఉద్యమకారులన్న. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు మన పోచన్న జాయిన్ అయ్యాడు. పోచన్న అంటే ఎవరో తెలుసా? మా అన్న. అదే మాదిరిగా మధు కూడా మంచిగా స్కూల్ నడిపిస్తాడు. వాళ్ళు బ్రహ్మాండంగా జాయిన్ అయ్యాడు మధు. చాలా ధన్యవాదాలు మధు, మంచోడు. పోచన్న కూడా మా అన్న దగ్గర అన్నాడు. ఆయన మా దగ్గర బంధం ఉంది. పాపం ఏదో మర్చిపోయి కదా బాధలో పోయింది కానీ మళ్ళీ వచ్చేసినాను. మళ్ళీ చాలా మంది గవర్నమెంట్ మారినప్పుడు అటు పోయింది కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ స్పందన తయారవుతారు. పాపం అంతా కన్ఫ్యూజ్ అయిపోయారు. అదే మాదిరిగా ఇంత పెద్ద ప్రోగ్రాంకి వచ్చిన మా మహిళలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఈరోజు మనకు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఎవరో తెలుసా? మనకు కాబోయే సీఎం, ఒక గట్టిగా సరళ సీఎం కేటీఆర్. అందరికీ ధన్యవాదాలు. మంచిగా అలా మా మేడ్చల్లా ఏ మున్సిపాలిటీలా, ఏ కార్పొరేషన్లా చెక్కు చెదరలే కార్యకర్తలు, ఒక సైనికుల లెక్క పనిచేస్తారన్న. ఒక యుద్ధంలో, కార్గిల్ యుద్ధం లెక్క పనిచేస్తారో. ఎలక్షన్ వచ్చిందనుకో మా రాజకీయ నాయకులు, మన బీఆర్ఎస్
నాయకులు అంత బాగా పనిచేస్తారు, అన్ని వదిలిపెట్టి కూడా అంత బ్రహ్మాండంగా బాగా పనిచేస్తారు. కాకపోతే మా నాయకులను మీరు ఇంకా ఈ నాయకులను చూస్తే నాకు కడుపు నిండిపోతుందన్నా, నా జీవితం ధన్యమైపోయిందన్నా, నా జీవితం ధన్యమైపోయింది. ఈ నాయకులు ఇంకా అన్న చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళు యాదక్కన్నా ఈ బలగము మనకు దొరకదన్నా, ఈ బలగం దొరకదన్నా, బ్రహ్మాండమైన బలగం. కాబట్టి మనమందరం కూడా మనము తెలంగాణను మేడ్చల్ అభివృద్ధి చేసిన మనమే, మన కేసీఆర్ చేసిండు. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రతి గ్రామాలలో 12,760 గ్రామాలుంటే ప్రతి గ్రామానికి ట్యాంకర్ ఇచ్చిండు, ట్రాలీ ఇచ్చిండు, నీళ్లు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ప్రతి ఒక్కరి మంచి మంచి పార్కులు చేసిండు, గ్రామాలను అందంగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్. మన హైదరాబాద్ లో 3 లక్షల ఐటీ ఉద్యోగాలుంటే 9 లక్షలకు తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్. ప్రపంచమంతా తిరిగిండు, దావోస్ పోయిండు, ప్రపంచ దేశాలన్నీ తిరిగి మన హైదరాబాద్ చిత్రపటంలో గుర్తింపు తీసుకొచ్చి ఐటీని నంబర్ 1 గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ లాంటి కంపెనీలన్నీ కూడా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా మన హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్ సార్. అంత గొప్ప అదృష్టం భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రం ఎక్కడుందంటే అది తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రం, నంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ తెలంగాణ అలాంటి రాష్ట్రాన్ని, అంత అభివృద్ధి చెందే రాష్ట్రాన్ని తీసుకుపోయి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి సత్యనాశ్ చేసింది. సత్యనాశ్ 2.5 సంవత్సరాల నుండి భరించలేకపోతున్నామన్నా. దినం గడిచేది కష్టమైపోయింది కాంగ్రెస్. దినం గడిచేది రోజు పేద ప్రజలకైతే చాలా అన్యాయం అయిపోయింది. అన్ని అబద్ధాలు చెప్పారు, ప్రభుత్వంలోకి వచ్చింది ఇంకా చూడ మాటలు, దబాబు, దాగులు, కూలగొట్టడు, హైడ్రా. ఇక్కడ మనం 118 జీవో ఇచ్చినామన్నా, వాళ్ళకి మొత్తం లైన్ పెట్టుకోగొట్టేసిందట, మొత్తం భూస్థాపితం చేసింది. పేద ప్రజలు వాళ్ళు ఎక్కడెక్కడికి వచ్చి గరీబ్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 118 జీవో తెస్తే దాన్ని కూలగొట్టేసి, మనం ఎంతో మందికి 59 జీవో ఇస్తే కూడా అల్ల కూడా కూలగొట్టిరన్న వాళ్ళు. కాబట్టి మళ్ళా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారన్నా, మనకు మళ్ళా బీఆర్ఎస్ రావాలి, మళ్ళా మన కేసీఆర్ఏ సీఎం కావాలి, మనకు మన కేటీఆర్ఏ కావాలి అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నా. మనకి ఇప్పుడు రైట్ టైం అన్నా, మనం కొద్దిగా కష్టపడాలి, మనం అందరం కూడా కార్యకర్తలను మళ్ళా కాపాడుకోవాలి. ఇప్పుడు ఎవరన్నా కాంగ్రెస్ లో పోదామన్నా పోతలేరన్నా, మా దాంట్లో ఒక 40% పోయిరన్నా, పోయి ఇప్పుడు మళ్ళా మొత్తం వస్తారన్నా. అలా ఏం లేదు వాళ్ళ పాపము, వాళ్ళు పోయి మొత్తం అవుట్ అయిపోయారు. వాళ్ళు పాపం పోయిన వాళ్ళంతా కూడా మంచి కార్యకర్తలు ఉన్నారు, కానీ అవుట్ అయిపోయారు. ఏం చేస్తారు, కొందరు ఉంటారు కదా. కానీ వాళ్ళందరినీ కూడా మనమందరం కూడా కాపాడుకోవాలి, కార్యకర్తలను మంచిగా కాపాడుకుంటున్నాము. మంచిగా బ్రహ్మాండమైన మేడ్చల్ పర్ఫెక్ట్ కార్యకర్తలు ఉన్నారు, మంచి లీడర్లు ఉన్నారు, మంచి నాయకత్వం ఉంది. మీ ఆధ్వర్యంలో పర్ఫెక్ట్ గా పనిచేస్తాం, ఇంకా ముందుకు పార్టీని ముందుకు తీసుకుపోతామన్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. అందరు బాగున్నారా? ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలి, అన్ని పిడికిలు లేవట్టాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు, మాస్ మల్లన్న గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరుడు శాసన మండలి సభ్యుడు శ్రీ శంబిపూర్ రాజు గారు, గౌరవనీయులు పెద్దలు మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌరవ శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు భువనగిరి పార్లమెంట్ నుంచి మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దలు శ్రీ క్యామా మల్లేష్ గారు, సోదరుడు పీర్జాదిగూడ మాజీ మేయర్ శ్రీ జక్కా వెంకటరెడ్డి గారు, జవహర్ నగర్ మాజీ మేయర్ సోదరి కావ్య గారు, బోడుప్పల్ మాజీ మేయర్ సోదరుడు బుచ్చిరెడ్డి గారు, సోదరుడు సంజీవ్ రెడ్డి గారు,
ఇంకా వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, ఇప్పటిదాకా మాట్లాడిన మా సోదరి నిర్మలమ్మ గారు, అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరుతున్న గౌరవనీయులు శ్రీ పోచన్న గారు, అట్లాగే సోదరుడు మధుకర్ గారు, వారితో పాటు ఈరోజు పార్టీలో చేరుతున్న పెద్ద ఎత్తున చేరుతున్న వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాలని చెప్పి కోరుతాను. మీ పిర్జాది కూడా కార్పొరేటర్లు, గౌరవ కార్పొరేటర్లందరికీ, వేదిక మీద కూర్చున్న తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు ఘనంగా ఏర్పాట్లు చేసినందుకు ప్రత్యేకంగా ఫిర్జాది కూడా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరూ మీరు అన్ని గమనిస్తా ఉన్నారు. మన ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సరిగ్గా 2.5 ఏళ్ళు అయితా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఎన్నికలకు ముందు ఊదరగొట్టే ప్రసంగాలు చెప్పినారు. ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చింది. నోటికి ఎంత వస్తే అంత, ఏది అడిగితే అది, అందరికీ అన్ని ఇస్తామని చెప్పి అడ్డం పొడుగు ఎటువడితోటి మాట్లాడింది. ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీలకు బీసీ డిక్లరేషన్, రైతులకు రైతు డిక్లరేషన్, మహిళలకు మహిళా డిక్లరేషన్, మళ్ళా మీదికెళ్లి ఒక 420 హామీలు, వాటి మీదకెళ్లి 6 గ్యారంటీలు అని చెప్పి డబ్బా కొట్టి 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి, అడ్డం పొడవు మాటలు చెప్పి మొత్తానికి అధికారంలోకి వచ్చింది. కానీ మీరు మేడ్చల్లో మీరు నమ్మలేదు కాంగ్రెస్ పార్టీని, హైదరాబాద్ లో ఎవరు నమ్మలేదు. ఒక్క సీటు కూడా ఓఆర్ఆర్ లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా మీరు చైతన్యాన్ని ప్రదర్శించినారు. కానీ జిల్లాలలో మన అమాయక రైతు సోదరులు, ఇంకా కొంతమంది సోదరులు రకరకాలుగా నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. ఏమన్నారు వాళ్ళు ఎలక్షన్లకు ముందు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 2000 పెన్షన్ 4000 చేస్తాం, 100 రోజుల్లోనే చేస్తాం, అత్తకు 4000 ఇస్తాం, కోడలకు 2,500 ఇస్తాం, మహాలక్ష్మి పథకం పెట్టి నెలకు 2,500 చొప్పున ఈ రాష్ట్రంలో ఉండే 1,68,00,000 మంది ఆడపిల్లలకి డబ్బులు ఇస్తాం, లగ్గం చేసుకుంటే కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు, మేము తులం బంగారం ఇస్తాం, చదువుకుంటే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం, 10వ తరగతి పాస్ అయితే 10,000 నెలకు, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ చేస్తే 1,00,000, పిహెచ్డి చేస్తే 5 లక్షలు. ఇట్లా ఆషాఢం సేల్ లెక్క ఇష్టం వచ్చిన బంపర్ ఆఫర్లు ఇచ్చుకుంటా తిరిగింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడిగితే, ఏమయ్యా ముఖ్యమంత్రి గారు, మరి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి, ఇన్ని మాటలు చెప్తేవి కదా, 2,000 పెన్షన్ ఎక్కడ పోయింది, 15,000 రైతు భరోసా ఎక్కడ పోయింది, మహిళలకు చెప్పిన 2,500 ఎక్కడ పోయింది, తులం బంగారం ఎక్కడ పోయింది, స్కూటీలు ఎక్కడ పోయినాయి, విద్యా భరోసా కార్డులు ఎక్కడ పోయినాయి, ఇంకా నువ్వు చెప్పిన మిగతా డిక్లరేషన్లు హామీలు ఎక్కడ పోయినాయి ముఖ్యమంత్రి గారు అంటే, ఆయన చెప్తున్నాడు నిన్నగాక మొన్న ఆదిలాబాద్ లో ఒక ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి మాట్లాడకూడని మాట. ఏమంటాడు? ఎంత కండలు తిరిగిన వస్తాదైనా, ఎంత కండలు తిరిగిన పహల్వానైనా 3 నెలల్లో పిల్లలు ఉట్టియలేడు కదా అంటాడు ముఖ్యమంత్రి గారు. నేను అడుగుతున్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు, 3 నెలల్లో పిల్లలు ఉట్టరని మా అందరికీ ఎరికే, మా అందరికీ తెలుసు, మనిషి అనేటువంటి అందరికీ తెలుసు. కానీ నీ గవర్నమెంట్ వచ్చి 30 నెలలైంది. సరే 3 నెలల్లో పిల్లలు పుట్టారు మాకు తెలుసు, కానీ 30 నెలల్లో పిల్లలు పుట్టకపోతే మరి ఏమనాలే, నిన్ను ఏమని పిలవాలని నేను అడుగుతున్నా. 30 నెలలైంది కదా, 100 రోజులు అంటివి కదా, 6 గ్యారంటీలను అడ్డపొడుగు మాట్లాడుతీవి కదా, మరి 30 నెలలు దగ్గర పడ్డది, ఇప్పటి వరకు అత్తలేదు పత్తలేదు. గట్టిగా మాట్లాడినావు అనుకో ఒక కేసు పెడతా అంటాడు, ఇంకొద్దిగా గట్టిగా మాట్లాడినావు అనుకో నీ లాగుల తొండలు ఇడిచి పెడతా అంటాడు. ఈ బగ్గడు మాటలు తప్ప, చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని చేయలేదు. ఇప్పుడే మల్లారెడ్డి గారు చెప్తా ఉన్నారు, సోదరుడు జక్క వెంకరెడ్డి గారు చెప్తున్నారు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు గరీబులను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా తెలిసో తెలియకనో ఆడనో ఈడనో గవర్నమెంట్ జాగాలు ఇల్లు కట్టుకుంటే వాళ్లకు అవకాశం ఇచ్చి వాళ్లకు ఆనాడు పట్టాలు ఇచ్చినాం. జీవో నంబర్ 59 కింద, జీవో నంబర్ 58 కింద 2,50,000 మందికి, ఒకరికిద్దరికి కాదు, 2,50,000 మందికి పట్టాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, 2,50,000 మందికి. అట్లాగే
హైదరాబాద్ మహానగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం. ఇట్లా మనం మంచి పనులు చేసుకుంటూ పోయినాం. 200 పెన్షన్ను 2,000 చేసుకున్నాం. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పేరు మీద ఒక మేనమామలాగా 15 లక్షల మంది ఆడపిల్లలకి 1,116 రూపాయలు కేసీఆర్ గారు పెట్టిండు. అట్లాగే ఆడపిల్ల కడుపులో మరి ఒక బిడ్డ పడితే అమ్మ ఒడి అని పెట్టి ఇంటికాడ కారులో ఎక్కించుకొని దవాఖానకు తీసుకుపోయి దవాఖానల ప్రసూతి అయితే సర్కార్ దవాఖానల కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి ఉట్టిందని చెప్పి 13,000, మగపిల్లగాడు ఉడితే 12,000 రూపాయలు. ఇట్లా ఒక మానవీయమైన పద్ధతిలో అందరినీ మంచిగా చూసుకున్నాడు కేసీఆర్ గారు. అట్లాగే ప్రాజెక్టులు కట్టిండు, రోడ్లు కట్టిండు, మున్సిపాలిటీలు బాగా చేసిండు, గ్రామాలు బాగా చేసిండు. కాబట్టే భూముల ధరలు కూడా పెరిగినాయి. మీ రంగారెడ్డి జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో, హైదరాబాద్ చుట్టూతా బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. మళ్ళీ ఇవాళ ఏమైంది ఆలోచన చేయండి మీరు. ఇవాళ పరిస్థితి ఏంది? పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ డామ్ అన్నది. పైసలు లేవు మార్కెట్లో ఇవాళ దగ్గర. వీళ్ళు ఇండ్లు కట్టుడు కాదు, కూలగొట్టుడే ఉన్నది. హైదరాబాద్ లో ఒక్క ఇల్లు మంజూరు చేయలే కొత్తది, కానీ కొన్ని వేల ఇండ్లు బుల్డోజర్లు పెట్టి కూలగొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. చూస్తా ఉన్నారు మీరు. ఒకరోజు అమీన్పూర్ లో, ఇంకొక రోజు కుకట్పల్లిలో, ఇంకొక రోజు ఇక్కడ సాయి ప్రియ లేఅవుట్ లో, ఫిర్జాదిగూడలో ఎక్కడో దగ్గర బుల్డోజర్ పెట్టుడు, గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టుడు తప్ప ఒక్క మంచి పనన్నా చేసిండా? దయచేసి ఆలోచన చేయండి. ఇక్కడికి వచ్చిన మిత్రులను, ఈరోజు పార్టీలో చేరుతున్న మిత్రులను నేను ఒక్కటి కోరుతా ఉన్నా. మనం ఇవాళ కొట్లాడుతున్నది అధికారం కోసం కాదు. మనం కొట్లాడుతున్నది మన కొత్తగా ఏం కాదు అధికారం. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. కానీ ఇవాళ కష్టపడి సాధించిన తెలంగాణ ఇట్లున్నది. కాంగ్రెస్ పాలన ఎట్లున్నది? ఒక ఇట్లున్నది. పొద్దున పూట ఎండాకాలంలో కరెంట్ ఉండదు, తెల్లారి 3టికే ఫ్యాన్ బంద్ అవుతుంది, బయటికి పోదామంటే దోమలు. ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే నిజంగా కూడా హైదరాబాద్ లో ఎవరన్నా సంతోషంగా ఉన్నారంటే ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఒకటి దొంగలు, రెండోది దోమలు. వీళ్ళిద్దరే సంతోషంగా ఉన్నారు. భూములు దోసుకునే దొంగలు, కాంగ్రెస్ దొంగలు హైదరాబాద్ చుట్టూ అడ్డమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ భూముల మీద పడ్డారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ముళ్ళు మొత్తం ఒకటే ఇరుసుకపడ్డారు మేడ్సల్లా. ఇంకో దిక్కు దోమలు. హైదరాబాద్ లో మనకి హిమాయత్ నగర్ దగ్గర దోమలగూడ అని ఒక ఊరు ఉంటుంది, దోమలగూడ అని ఒక కాలనీ ఉంటుంది. నేను మొన్న అందుకే అసెంబ్లీలో చెప్పిన, మీరు మొన్న రేవంత్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యన మీరు మన్మోహన్ సింగ్ పేరు మీద ఒక రోడ్డు పెట్టినవాట, డొనాల్డ్ ట్రంప్ పేరు మీద ఒక రోడ్డు పెట్టినవాట. అవన్నీ కాదురా భయ్, ఒక పని చేయి, అవన్నీ కాదు, ఒక పని చెయ్యు. దోమల గుడ లెక్కనే దోమల హిల్స్, దోమల బాదు, దోమల గుట్ట, దోమల గుడ ఇట్లనే పేర్లు పెట్టి తప్ప నీ కనీసం దోమల మంది కూడా కొట్టే తెలివి లేనోడివి నువ్వేం చేస్తున్నావు ముఖ్యమంత్రి అని చెప్పి మొన్న శాసనసభలో కూడా అడిగిన. మీరు చూస్తా ఉన్నారు అన్ని విషయాల్లో. ఆయన ఒక్కటే ఆలోచన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, ఎట్లన్నా చేసి మనను బదనాం చేసి కేసీఆర్ అప్పుల పాలు చేసిండని, ఇంకోటి చేసిండని తప్పించుకుందామనే ప్రయత్నం. ఆలోచనలు ఉన్నారు.
కానీ వదిలిపెట్టే సమస్య లేదు. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలయ్యేదాకా, వాళ్ళ 420 పార్టీని గద్దె దించేదాకా వదిలిపెట్టకుండా కొట్లాడదామనే మాట గట్టిగా మీ అందరికీ నేను మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక పార్టీని కూడా మనం కంట కనిపెట్టుకొని ఉండాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు నేను రాంగా చూసుకుంటూ వచ్చిన ఈ ఉప్పల్ ఫ్లైఓవర్, అది భూమి పుట్టినప్పుడు పుట్టింది, ఇంకా కడతనే ఉన్నారు. మనం హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు కట్టినాం, ఒక 4-5 ఏళ్లలో కట్టేసినాం. వీళ్ళు అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్, అది మేము కడతాం రాయ్యా అంటే కాదు 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 మేమే కడతామని తీసుకున్నారు. అది నేషనల్ హైవే, జాతీయ రహదారి, మేమైతేనే కడతాం, మేమే సిపాయిలమని తీసుకున్నారు. ఏమైంది మరి ఈరోజు? 8 ఏళ్ళు ఏమైంది, ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు కింద రోడ్లు నరకం, పైన ఫ్లైఓవర్, అది పూర్తి అయితేనే లేదు. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల సమస్యలు కానీ తెలంగాణ కోసం కానీ చేసిందేమీ లేదు. ఇంకా మీదికెళ్ళి ఒక కొత్త కుట్ర కూడా తెరలేపుతున్నట్టుగా కనబడతా ఉన్నది. కొత్తగా మరొక కుట్ర కూడా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. మీరు చూసింటారు ఇవాళ పేపర్లలో సీట్లు పెరుగుతున్నాయి, అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు అని ఇవాళ పేపర్లో మీరు చూసే ఉంటారు. కానీ అందులో కూడా ఏదో కుట్ర జరుగుతున్నట్టుగానే కనబడతా ఉన్నది. ఎందుకంటే బయటికి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు, నిన్నగాక మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినప్పుడు 50% సీట్లు పెంచుతున్నామని చెప్పింది. అంటే 110 ఉంటే 179 అవుతుంది, 60 సీట్లు పెరుగుతాయని చెప్పింది. 17 సీట్లున్నాయి పార్లమెంట్ లో, 26 అవుతాయని చెప్పిండ్రు. కానీ బిల్లు పెట్టిండ్రు, రేపటి నుంచి పార్లమెంట్ పెట్టిండ్రు. బిల్లులో మాత్రం 50% ముచ్చట లేనే లేదు. అంటే చెప్పేదొకటి చేసేదొకటి. మీరు ఒక్క మాట యాది పెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ ఎన్నటికి కూడా తెలంగాణకు మిత్రుడు కాదు. ఆనాడు 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే సీట్లు పెంచుదామనే ఆలోచన ఆ చట్టంలోనే ఉన్నది. కానీ ఆ చట్టాన్ని తుంగలో దొక్కిందే భారతీయ జనతా పార్టీ. మళ్ళీ ఈ రోజు సీట్ల పెంపు పేరు మీద మళ్ళీ కొత్త డ్రామా చేస్తూ మహిళా రిజర్వేషన్ అని చెప్పి తీసుకొస్తా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ కు మేము అనుకూలమే. మహిళా రిజర్వేషన్ ఖచ్చితంగా సమర్థించిందే కేసీఆర్ గారు, మన పార్టీ. శాసనసభలో, శాసన మండలిలో తీర్మానం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళలకు ఖచ్చితంగా చట్టసభల్లో 33% ఇయ్యాల్సిందే. మేము ఇక్కడ మార్కెట్ కమిటీలో ఇచ్చినాం, స్థానిక సంస్థల్లో 50% ఇచ్చినాం, మీరెందుకు ఇయ్యరు అని చెప్పి శాసనసభలో, శాసన మండలిలో తీర్మానం చేసి పంపిందే కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ. దాని విషయంలో ఇబ్బంది లేదు. కానీ డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు, ఆంధ్రకు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు, పాండిచ్చేరికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సమర్థన ఇచ్చే ప్రసక్తే లేదు. ఒక్క మాట మాత్రం పక్క, ఇవాళ 24% వాటా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఉన్నది. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటుకు, పెద్ద ఉద్యమానికి కూడా బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారే ముందుండి నడిపిస్తారనే మాట కూడా నేను భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా. ఇవాళ సందిట్లో సడేమియా లెక్క కాంగ్రెస్ బలహీనమైంది కాబట్టి మాకేమన్నా ఛాన్స్ దొరుకుతుందేమో అని చెప్పి మీ మేడ్చల్లో కూడా మొన్న బీజేపీ ప్రయత్నం చేసింది. కానీ మల్లారెడ్డి గారి నాయకత్వంలో 3 మున్సిపాలిటీలుంటే బ్రహ్మాండమైన విజయం సాధించినందుకు గట్టిగా చప్పట్లతో మేడ్చల్ కార్యకర్తలకు, మల్లారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపు ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా 16 చేసుకున్నా, 20 చేసుకున్నా, 25 చేసుకున్నా, ఎన్ని చేసుకున్నా గెలిచేది ఖచ్చితంగా గులాబీ జెండానే. ఖచ్చితంగా గెలిచేది మళ్ళీ కార్పొరేషన్ మీద ఎగిరేది గులాబీ జెండానే. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. మా నగరానికి ఏమైంది, అన్యాయం అయిపోయింది కాంగ్రెస్ వచ్చినాక అనే బాధలో, ఈ కరెంటు కోతలేంది, ఈ దోమలేంది, రియల్ ఎస్టేట్ డామ్మనుడేంది, మళ్ళా మంచినీళ్ళ గోసేంది, బాధలో ఉన్నారు ఇవాళ హైదరాబాద్ ప్రజలు. అందుకే దయచేసి నేను ఇక్కడికి వచ్చిన మా నాయకులు, మా సోదరులందరినీ, సోదరిమణులందరినీ కోరుతా ఉన్నా, ఎలక్షన్లు సెప్టెంబర్లోనో అక్టోబర్లో పెడతారట. ఈ లోపల పెడతారు కావచ్చు, ఆగస్టు సెప్టెంబర్లో. సరే, ఇప్పటి నుంచే పనిలో ఉండుంది. ఇప్పటి నుంచే కలువుని జనాలను గుర్తు చేయండి. మనం 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం హైదరాబాద్ లో. వీళ్ళు వచ్చినాక 2.5 ఏళ్లలో ఒక్కటంటే ఒక ఇల్లు కట్టలే, ఒక ఇల్లు మంజూరు చేయలే. ఒక్క ఇల్లు కట్టకపోగా వేలాది ఇల్లు కూలగొట్టింది. ఈ రోజు కూడా కూలగొడుతూనే ఉన్నారు. గరీబోళ్ల వ్యతిరేక ప్రభుత్వం ఇది, బుల్డోజర్ ప్రభుత్వం ఇది. ఇట్లాంటి ప్రభుత్వాన్ని కొనసాగనిస్తే, వాళ్ళ కార్పొరేషన్లో ఓటేస్తే నీ ఇల్లే కూలగొడతాడని చెప్పాలి.
నేను జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కూడా చెప్పిన, వెంగళరావు నగర్ అని ఒక డివిజన్ ఉంటుంది, ఆడ పోయి చెప్పిన నేను, మీరు కాంగ్రెస్ కోటేస్తే మీ దగ్గరికి బుల్డోజర్లు వస్తాయని చెప్పి. ఒక 10 రోజుల కిందట వెంగళరావు నగర్ బస్తీ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, సార్ మా మీదికి బుల్డోజర్ వస్తాను సార్, మమ్మల్ని కాపాడు సార్ అని. నేను వాళ్ళకి ఒకటే చెప్పిన, కత్తి వానికి ఇస్తేవి, యుద్ధం నన్ను చేయమని పడుతుంది, ఎట్లయితుంది అని అడిగిన. ఓట్లు వానికేస్తేవి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో, ఇప్పుడు యుద్ధం నన్ను చేయమంటున్నావు, ఆడికెళ్ళి చేయాలి. రేపు మీరు కూడా అదే అడగాలి. ఓటు మాకేయండి, మీ సమస్య పరిష్కారం మా బాధ్యత అని చెప్పండి. అట్లాగే ఇంకొక విషయం చెప్పండి అందరికీ కూడా, ఓటు అడిగేటప్పుడు ముఖ్యంగా కార్పొరేటర్ ఎన్నికల్లో 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాబోతున్నాడు, మీకు ఇచ్చే ప్రతి మాట నిలబెట్టుకునే బాధ్యత మాది అనే మాట గట్టిగా చెప్పండి. తప్పకుండా ఇప్పటి నుంచే నిర్విరామంగా ప్రజల్లో ఉండాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. తమ్ముడు మధుకర్ గారు, పోచయ్య గారు, అదేవిధంగా పీర్జాది కూడా మిగతా కార్పొరేటర్లు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. వెంకటరెడ్డి గారి నాయకత్వంలో అవార్డులు కూడా గెలుచుకున్నారు మీరు జాతీయ స్థాయిలో. మల్లారెడ్డి గారి నాయకత్వంలో మేడ్చల్ నియోజకవర్గం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. తను సొంతంగా 60 కోట్ల రూపాయలు పెట్టి మల్లారెడ్డి గారు గ్రామ గ్రామాన కూడా రోడ్లు వేయించిన నాయకుడు మల్లారెడ్డి గారు. కాబట్టి తప్పకుండా మంచి నాయకత్వం ఉంది, పక్కడబందీగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. అద్భుతంగా కేసీఆర్ గారి ఆశీర్వాదం మీకుంది, విజయం మనదే అనే మాట కూడా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున పీర్జాదిగూడలో ఈ కార్యక్రమానికి హాజరైన మా సోదరులకి, సోదరిమణులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ. గట్టిగా కాంగ్రెస్ వాడు అంటే కరెంటు పోగొట్టింది, మీకేమైంది? జై తెలంగాణ, జై కేసీఆర్. అన్నా దయచేసి అందరు కూర్చోవాలి, డిస్టర్బెన్స్ చేయొద్దు, జాయినింగ్స్ ఉన్నాయి.